తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేవుడి ముందు మొక్కరిల్లే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. ఏడుకొండల వాడికి 2 కొండలు చాలన్న ఆలోచన విధానంతోనే ఈ వ్యవహారం పుట్టిందని విమర్శించారు. కల్తీ చేసి ఇప్పుడు కల్తీ లేదని చెప్పడం భక్తుల విశ్వాసాలతో ఆటలాడటమేనని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. We are very clear about protecting the traditional Hindu values, dharmic values. We are very clear about it. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడిగే వేసే లేవు. చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. ఇలా 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి